డబ్బున్న వారిని చూసి అసూయపడే కాలం పోయింది. ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్న మనిషిని చూసి అసూయపడే కాలం నడుస్తుంది. అందుకే నువ్వు ప్రశాంతంగా జీవించాలంటే పక్క వారితో పోల్చుకోవడం మానే. ఎటువంటి కల్మషం లేకుండా నవ్వుతూ నవ్విస్తూ మనస్ఫూర్తిగా పలకరిస్తూ ఉంటే నీ జీవితంలో ప్రశాంతతతో పాటు ఆరోగ్యం కూడా వస్తుంది. ఎవరిని అనుకున్నా నువ్వుండే రాజ్యాల రాజు నువ్వే, పంటు నువ్వే, మంత్రి నువ్వే, సైన్యం నువ్వే, ఏమైనా ఏదైనా నువ్వెళ్ళే బడిలోన పలక నువ్వే, బలపం నువ్వే, ప్రశ్న నువ్వే, బదులు నువ్వే, అన్నీ నువ్వే కావాలి. అను నిత్యం పోరాడాలి, అనుకున్నది సాధించాలి. ప్రశాంతంగా బతకడం చాలా కష్టం అనుకుంటారు, కానీ చాలా ఈజీ. వాని ముచ్చట్ల వీని ముచ్చట్ల చేయి పెట్టొద్దు, తలకాయ ఖరాబ్ చేసుకోవద్దు. మనం సంపాదించేది 5 రూపాయలు, ఖర్చు పెట్టేది 20 రూపాయలు. మన బతుకులు గట్క తినేటివి మనకు బిర్యానీ కావాలి. ఇంకేడ మనశ్శాంతిగా ఉంటాం? మనశ్శాంతిగా ఉండాలంటే స్తోమతకు మించిన కోరికలు చెప్పుకోవాలి. అప్పుడే మనశ్శాంతి అని మిమ్మల్ని ఉంటాం. బంగారానికి అందమైన ఆకారం ఇవ్వడానికి కూడా ఇనుప సుత్తితోనే కొడతారు, అండ్ ఇనుముకి ఆకారం ఇవ్వడానికి కూడా అదే ఇనుప సుత్తితోనే కొడతారు. బంగారాన్ని కొట్టినప్పుడు మాత్రం ఎలాంటి శబ్దము చేయదు, కానీ ఇనుమును కొట్టినప్పుడు మాత్రం ఇనుము పెద్ద పెద్ద సౌండ్స్ చేస్తూ ఉంటుంది. ఇదే విషయం మీద బంగారం ఒకసారి ఇనుముని ఇలా అడిగిందంట, బ్రో నన్ను కూడా ఇనుప సుత్తితోనే కొడతారు, నిన్ను కూడా అదే ఇనుప సుత్తితోనే కొడతారు. నన్ను కొట్టినప్పుడు నేనేం సౌండ్ చేయను, నువ్వెందుకు అంత గట్టి గట్టిగా అరుస్తావు? దానికి ఇనుము ఎంత బాగా జవాబిచ్చిందంటే, బ్రో నిన్ను కొట్టే సుత్తితో నీకేం సంబంధం లేదు, నువ్వు బంగారం, అది ఇనుము. కానీ నన్ను కొట్టే సుత్తి నాలా నా అనుకున్న ఇనుము. నా అనుకున్న వాళ్లే దెబ్బ కొడితే ఆ బాధ ఎంతుంటుందో అనుభవించే వాళ్లకే తెలుసు. అందుకే తట్టుకోలేక బాధతో అరుస్తాను. లోకం మొత్తం మన గురించి ఏమనుకున్నా మనకు పెద్దగా బాధ ఉండదు, దాన్ని పట్టించుకోం కూడా. కానీ మన అనుకున్న వాళ్లే మనల్ని బాధ పెడితే, మన వెనకాల తప్పుగా మాట్లాడి తప్పుగా ప్రవర్తిస్తే ఆ బాధని దిగమింగలేదు. నిజమే కదా? మీకు కరెక్ట్ అనిపిస్తే రైట్ అని కమెంట్ చేయండి. మన అనుకునే వాళ్ళకి మన బాధ అర్థమయ్యేలా ఈ వీడియోని షేర్ చేయండి. నీకు విలువ ఇవ్వని మనుషుల మధ్య ఉండడానికి నువ్వెప్పుడూ ప్రయత్నించకు. ఎందుకంటే వాళ్ళతో నువ్వెంత మంచిగా ఉన్నా వాళ్ళ దృష్టిలో నీ విలువ మాత్రం తక్కువగానే ఉంటుంది. నిన్ను వదిలేసిన వాళ్ళ గురించి నువ్వెప్పుడూ బాధపడకు. ఎందుకంటే కలిసి ఉండాలి అని నువ్వనుకుంటే సరిపోదు, అవతల వాళ్ళు కూడా కలిసి ఉండాలి అనుకున్నప్పుడే జీవితాంతం కలిసి ఉండగలరు. ఆకాశంలో జారిపడే నక్షత్రాన్ని మనం చూస్తూ ఉండగలమే తప్ప వెళ్ళి ఆపలేం. అలాగే మన జీవితం నుండి వెళ్లిపోయే వ్యక్తుల్ని కూడా అంతే, ఆపలేం. మనం తినే ప్రతి బియ్యపు గింజ మీద మన పేరు రాసి ఉంటుందంట. అలాగే ఎవరితో మన జీవిత ప్రయాణం ముడిపడి ఉండాలో కూడా ముందే రాసి పెట్టి ఉంటుంది. ఆలోచించుకో. ఇక్కడ చాలా మంది ఫెయిలియర్స్ గా మిగిలిపోయి ఎందుకు వెనకబడిపోతున్నారు తెలుసా? వాళ్ళ బలం ఏంటో వాళ్ళు తెలుసుకోక పక్కోడి బలం చూసి భయపడుతుంటారు. వాడేం చేస్తున్నాడు, వీడిలా ఉన్నాడు, నాకే ఎందుకు ఇలా అవుతుందని దే లూజ్ దెమ్సెల్వ్స్. ఇక్కడ ఎవడి లైఫ్ కి వాడే హీరో, ఎవడి బలం వాడిదే. నాకంటూ ఓ బలం ఉంటే నీకంటూ ఓ బలం ఉంటది. ఆ బలమే నీ నమ్మకం. నువ్వు దేన్నైతే నమ్ముతున్నావో దాని మీద నిలబడు. దీనమ్మ గెలుపు దానంతటదే వచ్చి నీ కాళ్ళ దగ్గర కూర్చుంటుంది. బియ్యపు గింజ మరిగే పాలతో కలిస్తే పాయసం అవుతుంది. అదే ఎసరుతో కలిస్తే అన్నం అవుతుంది. అదే పసుపుతో కలిస్తే దీవించే అక్షింతలవుతుంది. అదే బొగ్గుతో కలిస్తే చేతపడి అవుతుంది. మనం కూడా అంతే. మనం నలుగురిలో కలిసే విధానం బట్టే మన యోగ్యత నిర్ణయించబడుతుంది.